హాయ్ ఫ్రెండ్స్, రెబల్ మూన్ పార్ట్ 2 ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపు. జాక్ స్నైడర్ ఈ సినిమాని ఎప్పట్లాగే ఒక వీడియో గేమ్ ని చూపించిన ఫీలింగ్ తో చిత్రీకరించి వదిలేశాడు మన మీదకి. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం వీడియో గేమ్ చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలగక మాందు. చనిపోయాడు అనుకున్న విలన్ తిరిగి బతికొస్తాడు. బతికొచ్చి హీరోయిన్ వెతుక్కుంటూ హీరోయిన్ ఉంటున్న గ్రహం మీదకి వస్తాడు. అయితే హీరోయిన్ వేరే గ్రహం మీదకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడగట్టుకొని విలన్ కోసం వెయిట్ చేస్తుంది. విలన్ ఖచ్చితంగా లేచిన వెంటనే ఆమె ఎక్కడుందో తెలిసిపోయి వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళి హీరోయిన్ చేతిలో చావు దెబ్బలు తినేసి పారిపోతాడు. ఈ లోపు హీరోయిన్ లవర్ని చంపేస్తాడు. అయితే హీరోయిన్ ఆ ఊరి జనంతో కలిసి పగబట్టి శబదం పూని విలన్ గాడిని వేసేద్దాం అనుకుంటుంది. అదే ఈ సినిమా కథ. అయితే ఎలా గొడవ జరిగింది, ఆ గొడవలో ఎలాంటి టెక్నాలజీలు వాడారు అన్నదే ఈ సినిమాలో మనం చూడాల్సింది. ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించదు ఈ సినిమా. పైగా క్లైమాక్స్ లో 3వ పార్ట్ కూడా ఉందన్నట్టు వదిలేశాడు దర్శకుడు. ఇక సెకండ్ పార్ట్ ఇంత గొప్ప బోరింగ్ గా ఉంటే థర్డ్ పార్ట్ వరకు ఎవరు చూస్తారు, ఎవరు వెయిట్ చేస్తారు? హీరోయిన్ కానీ, బ్లాక్ క్యారెక్టర్స్ కానీ, విలన్ గడ్ కానీ అందరూ పాపం ఉన్నంతలో బాగానే చేసిన మనకి ఈ సినిమా చూస్తున్నంతసేపు ఖచ్చితంగా వీడియో గేమ్ టీవీ గ్రాఫిక్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సో అన్రియల్ ఇంజిన్ ఉపయోగించి తీసిన సినిమాలా అనిపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ గురించి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కానీ అంతగా చెప్పుకోలేము. ఎందుకంటే అవన్నీ టెలివిజన్ స్టాండర్డ్స్లో కనిపిస్తాయి. సో ఈ సినిమాని మీరు చూసి టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. ఈ విప్లవాత్మక చందమామ అందంతో కానీ, అభినయంతో కానీ ఏమంతగా ఆకట్టుకోలేదు.